హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ మహావీర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పర్యావరణ అనుకూల జీవనాన్ని ప్రోత్సహించడానికి మైండ్ఫుల్ మార్నింగ్ను నిర్వహించింది. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఉన్న రోగులు వారి బంధువులకు పచ్చని రేపటి కోసం ప్రతిజ్ఞ చేపించి ప్లాస్టిక్ బ్రష్లకు బదులుగా వెదురుతో చేసిన టూత్ బ్రష్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ శ్రీ సుశీల్ సంచేటి, స్టాండింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ ఘిసులాల్ జైన్, డాక్టర్ ఆశా, సతీష్, డాక్టర్ పద్మజ, డెంటల్ సర్జన్ డాక్టర్ చంద్రకాంతరావు, చీఫ్ డెంటల్ సర్జన్ డాక్టర్ సాంబశివరావు, మెడికల్ సూపరింటెండెంట్, కన్సల్టెంట్లు డాక్టర్ శ్యామ్, డాక్టర్ సోహెబ్ అన్సారీ, డాక్టర్ రూపేంద్ర ప్రసాద్, డాక్టర్ చంద్రకాంతరావు, డాక్టర్ మల్లికా గుప్తా, ఆసుపత్రి సిబ్బంది, రోగులు, సందర్శకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అట్లా పెట్టుకోవద్దు లోపల लाइन से भेज నోటి పరిశుభ్రత గురించి మాట్లాడతాను. పళ్ళు ఎలా శుభ్రం చేసుకోవాలి, అసలు నోరు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి. యూజువల్లీ నానుడు ఒకటి ఉంటుంది, నోరు మంచిగా ఉంటే ఊరు బాగుంటుందని. సో అట్ ద సేమ్ టైం నోరు మంచిగా ఉంచుకోవాలి. సో అందరికీ పైన పళ్ళు కింద పళ్ళు ఇలా ఉంటాయి అండ్ మధ్యలో నాలుక ఉంటుందండి. చాలామందికి ఏంటంటే ఏదో బ్రష్ వాడుతున్నాం అనుకుంటారు కానీ కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ తెలియదు. దాంతో ఏంటంటే పళ్ళు అరిగిపోవటము ఇది అవుతూ ఉంటుంది, సెన్సిటివిటీ రావటం అది. సో ఇవాళ మీకు కరెక్ట్గా బ్రష్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను నేను. ఈ పైన పళ్ళని పైనుంచి కిందికి బ్రష్ చేయాలండి, ఇలా చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఇట్లా అడ్డగా ఎట్లా కుదిరితే అట్లా వీలైతే అట్లా రుద్దుకుంటారు, అది కరెక్ట్ టెక్నిక్ కాదు. ఆల్వేస్ పైనుంచి కిందికి ఇట్లా బ్రష్ చేయాలి. పక్కన కూడా ఏంటంటే చాలామందికి అలవాటు ఉంటుంది, ఇట్లా రుద్దుకున్నప్పుడు ఏంటంటే చిగురు కింద అంతా ఎనామిల్ అరిగిపోయి చాలామందికి సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే సున్నా చుట్టినట్టుగా చేయాలి, సర్క్యులర్ మోషన్ అంటాం. ఇక్కడ కూడా చాలామంది అనుకుంటారు ఏదో పళ్ళు కనిపిస్తున్నాయి కదా అంతవరకు తోమితే సరిపోతుంది, కాదు, నోరు తెరవాలి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఎవ్రీడే చాక్లెట్స్ బిస్కెట్స్ తినే అలవాటు ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అంతా ఇరుక్కుపోయేసి క్యావిటీస్ అవి డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా బ్రష్ వాడినప్పుడు ఇట్ షుడ్ బి మూవ్డ్ ఆల్ అరౌండ్ అండి, అన్ని సర్ఫేసెస్ ఆఫ్ ద టీత్ కవర్ అయ్యేటట్టుగా బ్రష్ చేసుకోవాలి. కింద అయిపోయిన తర్వాత పైన కూడా ఉల్టా చేసుకొని నీట్గా బ్రష్ చేసుకోవాలి. మధ్యలో నాలిక ఉంటుంది, అది కూడా క్లీన్ చేసుకోవాలి. అండ్ బ్రష్ అనేది ఏంటంటే మనకి ఇండియాలో ఎవరు నేర్పరు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ యూ అట్ ద మహావీర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్. ఈరోజు ఈ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ కి అవసరం ఈరోజు ఇక్కడ మేము ప్రోగ్రామ్ పెట్టాను. ఈ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ అంటే టు గివ్ ఏ ప్లాస్టిక్ ఫ్రీ వరల్డ్ to the ears, and today we introduce a bamboo brushes from which we are saying that good morning, not good morning, it is a good morning, that everybody will use this brush and see that they start their day with fresh and pollution free day. And we request on this day that everybody should avoid the plastic uses wherever you are, whether you are computer, whether you are pen, or whether you are small instrument also. If you start a small beginning వితౌట్ ప్లాస్టిక్, దాన్ని ఈరోజు చాలా స్పెషల్ డే ఉన్నది. వీ హ్యావ్ టు టేక్ ఏ ఓత్ దట్ ఈరోజు కొన్ని స్టార్ట్ చేసేసి పర్మనెంట్గా ఎప్పుడెప్పుడు కావాలి అంటే మొబైల్ కవర్ లేకుంటే ఏమో ఉంటుంది, చిన్న చిన్న విషయం కూడా ఉంది. మీరు ప్లాస్టిక్ ఫ్రీ యూజ్ చేస్తే చాలా బాగా ఉంటుంది. అండ్ వీ కెన్ ఇది ఫ్యూచర్ జనరేషన్ కూడా పొల్యూషన్ ఫ్రీ ఇవ్వాలి అంటే అదే అవసరం ఉంది. మహావీర్ హాస్పిటల్ రీసెర్చ్ అంటే ఈరోజు ఒక సందర్భంగా ఇది మీటింగ్ చేశాను, తర్వాత ఈ స్మాల్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాము. సో ఎవ్రీబడి మీరు రిక్వెస్ట్ చేస్తున్న జనాలకు
దట్ ఈరోజు మొత్తం ఫాలో చేయండి ప్లాస్టిక్ ఫ్రీ అండ్ సీ దట్ ఎప్పుడనే వెనెవర్ వీఆర్ యూజింగ్ ఏ ప్లాస్టిక్ వీ షుడ్ థింక్ దట్ వీ షుడ్ నాట్ యూజ్ వేరెవర్ వీ షుడ్ అవాయిడ్. ఇది చాలా రిక్వెస్ట్ చేసేసి జనాలకు విషెస్ అంటారు అబ్రేవర్ గుడ్ ఐటమ్స్ లేకుంటే పేపర్ ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్ యూజ్ చేసేసి తర్వాత ఈ ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. First of all, thank you to all the doctors, all the patients, all the participants who have come here. We have assembled here on this World Environment Day. As you are all aware that we are all suffering huge crisis in form of the environment degradation, and what is happening is that increased pollution and the way of we living has created a huge unstable future for all of us. So one of the reasons is plastic. Every day we see in our life that we use so much plastic, and all this plastic remains on the earth for years to come, not 5 years, 10 years, but thousands of years, and that destroys the environment in its pristine nature. So what we have taken a small initiative that we are requesting everybody here to use brushes made of bamboo wood instead of plastic brushes. So what happens is that this plastic, that much of plastic is reduced, that much consumption is reduced, and that much throwing of the plastic and remaining on the earth for thousands of years will cease, and ultimately that will help the environment, because we all are responsible. We are all suffering because you see the heat is increasing, we are all having so much other problems. We are as a human being leaving a generation behind with something which is not useful, which is something which is not good, and ultimately this will create a situation where earth will not be able to nourish the population. Hence one of the steps, small steps, is avoiding plastics as much as possible. तो what we are doing in जैसे मैं बोल सकता हूँ कि अपन जब ब्रशेज यूज़ करते हैं तो प्लास्टिक ब्रशेज यूज़ करते हैं, उसके जगह आप वुडन ब्रश यूज़ करिए. ये बैम्बू के बने हुए हैं. जो बैम्बू होता है जल्दी जल्दी उगता है और उससे कोई प्रॉब्लम नहीं होता है, ट्री कटिंग ज़्यादा नहीं होती है. बैम्बू इज़ ए कमर्शियल वुड. तो इस हिसाब से प्लीज़ आप सब अपने अपने पास, अभी आज हम यहाँ पे फ्री दे रहे हैं ये जिसको भी है, और फ्यूचर में जब भी आप ब्रश लेते हो, सुबह पहले उठते हो, ब्रश करते हो, तो प्लास्टिक ब्रश को अवॉइड करें और वुडन ब्रश यूज़ करें. ये हमारा रिक्वेस्ट है. इससे एनवायरनमेंट के लिए, इसके लिए, अपने सब के लिए बेटर होगा. आप सब सिंपल चीज़ में समझ सकते हैं कि आज गर्मी कितनी बढ़ गई है, आज टेम्परेचर कितना बढ़ गया है. टेम्परेचर बढ़ता है तो दूसरे इश्यूज आते हैं, ओजोन लेयर डिप्लीट होता है. अल्टीमेटली इट इज़ नॉट गुड फॉर अस. आपके बच्चों के लिए, आगे के जनरेशन के लिए, अपने सब के लिए अच्छा नहीं है. तो जहाँ तक हो सके, जितना हो सके, ये आप अवॉइड करें प्लास्टिक ब्रशेस. एंड प्लीज़ आप अपने बच्चों को, अपने दोस्तों को, आगे के जनरेशन को प्लास्टिक जितना कम यूज़ कर सके उतना बेटर है. अवॉइड प्लास्टिक, यूज़ एनवायरमेंटल फ्रेंडली आइटम्स. थैंक यू सो मच फॉर कमिंग हियर. धन्यवाद आपको. तो जो भी ब्लड डोनेशन दे सकते हैं, जो भी हेल्थी है, जिनके कोई दूसरे डिजीज़ नहीं है, वो प्लीज़ सामने आए, ब्लड डोनेशन दीजिए. ये ब्लड वी विल यूज़ ओनली फॉर दोज हु रिक्वायर दैट काइंड ऑफ पेशेंट्स. तो आप सबको रिक्वेस्ट है, 14 जून 1 to 2 we are going to take the registration and take the blood wherever possible. Thank you so much. పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే పర్యావరణంలో మనము కూడా ఒక భాగస్థులం కావాలి అనంటే ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి పర్యావరణం మంచిగా ఉండాలి, దానికి అనుగుణంగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే ప్లాస్టిక్ అనేది లేకుండా, అలానే మనము ఏ పరిసరాల్లో ఉంటున్నామో అక్కడ పరిసరాల్లో ఉండే దగ్గర న్యాచురల్గా గాలి వీచేలాగా, అంటే మనకి క్రాస్ వెంటిలేషన్ అంటాము, క్రాస్ వెంటిలేషన్ వచ్చేలాగా, సూర్యరశ్మి వచ్చేలాగా, మంచి నీరు దొరికేలాగా ఉన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. మన శరీరం లోపల దాదాపు 70 నుంచి 80% నీరే ఉంటుంది. కాబట్టి మహావీరు బోధనలు పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనము పర్యావరణం గురించి మాట్లాడుకుంటున్నాం. మనకు కోవిడ్ ఏం నేర్పించింది? అందరికీ కూడా ప్రకృతితో కలిసి ఉన్నట్లయితే సమస్యలు రావు అని నేర్పించింది. ఒక్క మానవుడు తప్పించి, ఒక కీటకం కానీ, ఒక్క పశువు కానీ, ఒక్క
పక్షి కానీ చనిపోవటం కానీ కోవిడ్ బారిన పట్టడం చూడలేదు. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ వచ్చిందంటున్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే మనం పర్యావరణంకి దూరంగా జరగటమే. కాబట్టి పర్యావరణానికి మనము దగ్గరగా ఉండాలంటే మనం పీల్చే గాలిని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని అంటే మనము మంచి గాలి, చెట్లు, మనకి ఆక్సిజన్ అందించే చెట్లు ఉండాలి. అలానే నీరు, కలుషితంగా నీరు ఉండాలి. ప్లాస్టిక్ రహిత ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి. ఆర్గానికల్ అంటే మనకి కెమికల్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ లేకుండా పండించే ఆహార పదార్థాలని తిన్నట్లయితే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఈరోజు పర్యావరణ హితమైన సమాజం యొక్క అవసరం అందరం తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి మనం ఒక ప్రతిజ్ఞ పొందాం, పర్యావరణానికి అనుకూలంగా ఉండే పద్ధతుల ద్వారా జీవిద్దాం. మనతో పాటు పక్కనున్న వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు. Please like, share, subscribe and comment G3 Media.